వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైడ్రాపై కుట్ర మామూలు కుట్ర కాదు, భారీ కుట్ర. హైడ్రాను పూర్తిగా ఆపేయాలని కుట్ర జరుగుతుందట. హైడ్రాను వెంటనే ఉపసంహరించుకోవాలని ఒత్తిడి పెరుగుతుందట. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అనేక మంది ప్రముఖులు, బడా బాబులు హైడ్రాను ఉపసంహరించుకోవాలని, ఈ దిశగా రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకురావాలని వారు ప్రెషర్ చేస్తున్నారట. హైడ్రా ఒక పక్షానికే పరిమితమైందని, హైడ్రా ఒక రాజకీయ స్టంట్ అంటూ చాలామంది తెలంగాణ నేతలు కూడా ఇప్పుడు విమర్శలు సంధిస్తున్నారు. నిన్నటిదాకా హైడ్రాను పొగిడిన నేతలే ఇప్పుడు హైడ్రాపై విరుచుకుపడుతున్నారు. హైడ్రా పేదలకు ద్రోహం చేస్తుందని, పేదలకు గూడు లేకుండా చేస్తుందంటూ చాలామంది నేతలు ఇప్పుడు బజారుకెక్కి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హైడ్రా కమిషనర్పై కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ హైడ్రాను ఆపేయాల్సిందే, హైడ్రాను ఉపసంహరించుకోవాల్సిందే. హైడ్రాకు వేరే పనులు అప్పజెప్పాలి తప్ప హైడ్రాకు కూల్చివేతల పని అప్పజెప్పరాదని, అది ఉపసంహరించుకోవాలని చాలా పెద్దగా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. దేశమంతా హైడ్రా వైపు చూస్తుంది. తెలంగాణ మోడల్ హైడ్రాను తమ రాష్ట్రంలోనూ అమలు పరచాలని అనేక రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పొరుగునే ఉన్న ఆంధ్ర రాష్ట్రం కూడా హైడ్రా వైపు చూస్తుంది. హైడ్రా తరహా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో మాత్రం హైడ్రాకు సమస్యలు తప్పట్లేదు. ఇల్లు అంటే తెలంగాణలో చాలామంది ప్రముఖులు, చాలామంది బడాబాబులు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారు. హైడ్రా ఒక రాజకీయ సంస్థ అని, రాజకీయ ఎజెండా ప్రకారమే పనిచేస్తుందని, టార్గెట్ చేసిన వాళ్ళ కట్టడాలు మాత్రమే కూలుస్తుందంటూ ఇప్పుడు తాజాగా విమర్శలు వస్తున్నాయి. నిన్నటిదాకా సమర్థించిన భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ వంటి పార్టీల నేతలు కూడా ఇప్పుడు హైడ్రాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మాదాపూర్ సున్నం చెరువులో జరిగిన హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు చాలా మందికి మంచి ఆయుధంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ కూల్చివేతలని ప్రస్తావిస్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే, హైడ్రా అక్కడ భారీ స్థాయి కట్టడాలను కూల్చేసింది. పనిలో పనిగా ఆ కట్టడాలకు సంబంధించిన కొంతమంది వర్కర్స్ కానీ, వాళ్ళ వాచ్మెన్లు కానీ, అక్కడ ఉన్న దుకాణ సముదాయాలు కానీ, అవన్నీ ఎఫ్టీఎల్ ల్యాండ్ పరిధిలోను, బఫర్ జోన్ పరిధిలోను ఉన్నాయని హైడ్రా వాటిని కూడా కూల్చేసింది. ఈ సందర్భంగా మీడియా నుంచి వచ్చిన కొన్ని ఫోటోలు, ఒక అమ్మాయి దీనంగా చూస్తూ తమ గూడు చెదిరిపోతున్న దృశ్యం చూస్తూ దీనంగా ఉన్న ఆ ఫోటో కూడా ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఈ ఫోటోలనే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీలు ఆయుధాలుగా మలుచుకున్నాయి. పేదలపై దాడి చేస్తున్న హైడ్రా అంటూ విరుచుకుపడుతున్నారు. హైడ్రా పెద్దల ఇళ్ళు కొడితే తప్పులేదు కానీ పేదలను కూడా గూడు లేకుండా చేస్తుందని, వారికి నివాసాలు లేకుండా వారిని రోడ్డు పాలు చేస్తుందంటూ ఇప్పుడు సంజయ్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో కాసింత ఒత్తిడి గురైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైడ్రా ఒక ప్రకటన జారీ చేసింది. సున్నం చెరువులో తాము పేదల ఇల్లు కూల్చలేదని, ఎలాంటి నివాసిత కట్టడాలను తాము కూల్చలేదని, అక్రమ కట్టడాలను, పెద్దవాళ్ల కట్టడాలను కూల్చామని, కానీ కొంతమంది ఆక్రమణదారులు పేదలను ముందుంచి తెర వెనుక రాజకీయాలు నడిపిస్తున్నారని, ఇదే కారణంగా మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయని, నిజానికి పేదల ఇళ్లు కొట్టే ఉద్దేశం తమకు లేనేలేదని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అంటూ హైడ్రా ప్రకటన జారీ చేసింది. స్పష్టమైన వివరణ ఇచ్చింది. అంటే హైడ్రా చెప్తున్న దాని ప్రకారం అక్కడ కూల్చిన ఇల్లు పేదలే కావు, అక్కడ బడాబాబుల ఇల్లే కూల్చారు. కానీ పనిలో పనిగా వాటికి సంబంధించిన వర్కర్ సంబంధించి కొన్ని దుకాణ సముదాయాలు అవి కూడా కూల్చిన మాట వాస్తవమే. కానీ ఆక్రమణదారులు వీటిని ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ హైడ్రా ఆరోపిస్తోంది. అయితే బడాబాబుల్లో హైడ్రాపై వ్యతిరేకత చాలా స్పష్టం. ఖచ్చితంగా హైడ్రాను ఆపేయాలని లాబింగ్ చేస్తున్నారట. ఇప్పటికే హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకుడొకరు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా చాలామంది కేంద్రంలో కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలను చాలామంది అన్ని పార్టీల నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేస్తున్నారట. రేవంత్ రెడ్డికి కాస్త దూకుడును తగ్గించాలని, హైడ్రాను ఉపసంహరించుకోవాలని, పనిలో పనిగా హైడ్రాను పూర్తిగా రద్దు చేయాలని చాలా తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నారట. అంటే హైడ్రాను ఆపేయాలని
రాజకీయ వర్గాలు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కేంద్రంలో కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఆపాలని, రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్ వేయాలంటూ ఈ నేతలంతా కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తున్నారట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కూడా ఒత్తిడి పెరుగుతోంది. రంగనాథ్ పేదలను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలతో ఆయన సతమతమవుతున్నారు. ఇంతేకాకుండా విశ్వసనీయంగా అందుతున్న ఒక సమాచారం ప్రకారం ప్రభుత్వంలోని ఇరిగేషన్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఈ విభాగాలతో రంగనాథ్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారట. చాలామంది రంగనాథ్ పై ఒక రకమైన వ్యతిరేకత భావం చూపిస్తున్నారట. అంటే సరిగా సమన్వయం జరగట్లేదు. రంగనాథ్కు ఈ విభాగాలు సరిగా సహకరించట్లేదు. రంగనాథ్ పేరు తరచుగా మీడియాలో రావడం, రంగనాథ్ ఇప్పుడు ఒక హీరోగా మారిపోవడం కూడా చాలామంది అధికారులకు నచ్చట్లేదట. ఈ కారణంగానే వాళ్ళు హైడ్రాకు తగిన రీతిలో సహాయ సహకారాలు అందించడం లేదని సమాచారం. అంటే హైడ్రా బయటే కాదు, ఇంటా కూడా సమస్యలను ఎదుర్కొంటోంది, సతమతమవుతోంది. సీఎం రేవంత్ ఏమో హైడ్రా ఆగనే ఆగదు, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే దాన్ని కొనసాగించి తీరుతామంటూ అనేక కార్యక్రమాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇంటి నుంచి వస్తున్న ఒత్తిడిని ఆయన ఎలా ఎదుర్కొంటారు? చాలామంది రాజకీయ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి రేవంత్కు బ్రేక్ వేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్న సమాచారం ఆందోళన కలిగించేదే. అంటే ఈ రాజకీయ నిర్ణయం ఏమైనా జరిగితే హైడ్రా ఆగిపోతుందా, లేక రేవంత్ రెడ్డి దూకుడు అదే విధంగా కొనసాగుతుందా? హైడ్రా ఇంకా ముందుకు వెళుతుందా? రేవంత్ మాత్రం తగ్గేది లేదని అంటున్నారు. మరి అధిష్టానం ఏం చేస్తుంది? ఈ పొలిటికల్ లాబీ, బిజినెస్ లాబీ హైడ్రాకు బ్రేక్ వేసే స్థాయిలో ఉందా? ఏది ఏమైనా రేవంత్ మాత్రం ఆగనట్టున్నారు. హైడ్రా కూడా ఆగబోదని స్పష్టంగా తెలుస్తోంది.